ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 12వ తేదీన ఏలూరులో నేవీ ఆయుధ డిపో దిశ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్. అమ్మ నిలయం శ్యాంబాబు మేనకోడలు దేదీప్య పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం సీతమహాలక్ష్మి ఆశ్రమానికి నెలకు సరిపడే 10,000 రూపాయల పచారీ సరుకులను అందజేసిన కుటుంబ సభ్యులు, బంధువులు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేసిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఛిద్రంగా తయారైన రహదారులను నిర్మాణం చేపట్టాలంటే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాణ్యత లేని మరమ్మతులపై విచారణ చేయాలని డిమాండ్. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి దసరా మహోత్సవాలకు రాట పూజ చేసిన భక్తులు. రాష్ట్ర సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ కు మంత్రి నారా లోకేష్ వెళ్లారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన కృషి చేస్తారు. మంత్రి నారా లోకేష్ కృషి ఫలితాలను సాధించింది. ప్రధానంగా సిమికోట్ లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ కు తరలించారు. యూపీ బోర్డర్ నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో 12 మంది తెలుగువారు లక్నో చేరుకున్నారు. లక్నో నుండి హైదరాబాద్ విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశారు. కాట్మండ్ సమీపంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి ప్రత్యేక విమానాన్ని నారా లోకేష్ ఏర్పాటు చేశారు. నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగి వచ్చి ఇళ్లకు చేరే విధంగా సంబంధిత అధికారులు అంతా అలర్ట్ గా ఉండాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. నేపాల్లో 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అలుపెరగకుండా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కాట్మండ్ పరిసరాల్లో ఉన్న 173 మందిని తరలించేందుకు ప్రత్యేక విమానం సైతం ఏర్పాటు చేశారు. కాట్మండ్ లో కర్ఫ్యూ సడలించిన వెంటనే వీరందరినీ విశాఖపట్నం, విజయవాడ తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, ఎంపీ సానా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక, మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిమికోట్ and we will reach Lucknow to Hyderabad and Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation. జంగారెడ్డిగూడెంలో గురవాయిగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఉపాలయం నందు వేంచేసి ఉన్న దత్తాత్రేయ స్వామి వారికి విశేష కైంకర్యాలను నిర్వహించారు. వేకువజామునే స్వామి వారికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు, స్వాములకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పూజాది కైంకర్యాలలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయం నందు మాలలు ధరించే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చిన్ని వాసుస్వామి తెలిపారు. जो आविरक्षाचितमाना प्रजाता बिंबारहि कादपुष्पभेदं मा प्रदिक् नमस्ताभ्यामस्तु वृक्षाल्या ओमाजनेन जन्त देवास्थानि धर्माणि. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయంలో శాస్త్రోక్తంగా పాలకర్ర పందిరి రాట పాతి ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ సంకల్ప పూజ జరిపారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయంలో దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యథావిధిగా క్రమం తప్పకుండా దసరా మహోత్సవాలకు అంకురార్పణ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలుపర్తి రాము, గాలి నూకరాజు, నౌడు సత్య నూకరాజు, చొప్పెర్ల ప్రమీల దంపతులు పాల్గొన్నారని ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు దేవీ శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా రాత పూజ మహోత్సవ కార్యక్రమం జరిగి ఉన్నది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి.
పోలవరం మండలం గూటాల గ్రామ పంచాయతీలో పనులు జరగకుండా బిల్లులు పెట్టేసుకున్నారని సమాచార హక్కు చట్టంలో పొంతన లేని సమాధానం ఇచ్చారు అంటూ ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని పోలవరం మండలం గూటాల గ్రామ ప్రజలు ఫిర్యాదులపై పరిష్కారానికి వచ్చిన అధికారులపై ధ్వజమెత్తారు. గూటాల పంచాయతీలో మంచినీరు కలుషితమై ఎరుపు రంగులో వస్తున్నాయని, రోడ్లు గాని డ్రైనేజీలు గాని పూడికతీత తీయలేదని, తీయకపోయినా బిల్లులు మాత్రం పెట్టేసుకుంటున్నారు అంటూ జిల్లా కలెక్టర్ కు పల్లి వీర వెంకట్రాబాబు, పుల్లి ఆంజనేయ స్వామి 3 సార్లు ఫిర్యాదు చేశారని, కానీ ఆ సమస్యలు మాత్రం పరిష్కరించలేదంటూ గ్రామ ప్రజలు ఆరోపించారు. మండల అధికారులు ఫిర్యాదులపై పరిష్కారం చేస్తామని చెప్పి పరిష్కారం అవ్వకుండా పెట్టిన ఫిర్యాదులు ముగించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గూటాల పంచాయతీలో ప్రజలు పెట్టిన ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం డిఎల్పీఓ ఎం రాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ రవికుమార్లు గ్రామ ప్రజలతో చర్చలు జరిపారు. గ్రామ ప్రజలు అడిగిన సమాధానానికి అధికారులు చెప్పిన సమాధానానికి పొంతన లేకపోవడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలు ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు చేస్తారని సమీక్షలో తెలియజేసి వెనుక తిరిగారు. గత 5 సంవత్సరాలు బట్టి పారిశుద్ధ్య పనులు జరగట్లేదు. ఎక్కడా కూడా డ్రైన్లు క్లీనింగ్ చేయడం కానీ, డ్రింకింగ్ వాటర్ అయితే మరీ ముఖ్యంగా మీరు ఎక్కడైనా ఊర్లో చూడండి, మొత్తం డస్ట్తో నిండిపోయి బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. దీని గురించి పైప్ లైన్ వేయండి అని అడిగితే డబ్బులు లేవన్నారని చెప్పి మేము అర్జీ పెట్టుకున్నాం. ఇలా ఎంతమంది నిధులు ఎన్ని ఉన్నాయి ఒకసారి మాకు పరిశీలన చేసి ఏ విధంగా నిధులు ఉంటే మాకు ఏం చేయండి అని పెట్టుకుంటే దానికి ఆర్టీ రైట్లో కొన్ని పేపర్లు ఇచ్చారు. ఆర్టీ రైట్లో ఇచ్చిన పేపర్లోని అకౌంట్ నెంబర్లు కానీ, బెనిఫిషరీ ఐడి కానీ, వోచర్ నెంబర్ కానీ, డేట్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. దానికోసం మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకున్న తర్వాత ఇన్ని పనులు ఎందుకు జరగట్లేదు అని చెప్పి కలెక్టర్ గారు కొంచెం సీరియస్ అయ్యి వాళ్ళ కింద స్థాయి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళేమో వాళ్ళ కింద స్థాయికి ఇచ్చారు, వాళ్ళు మండల స్థాయికి ఇచ్చారు. మండల స్థాయి వాళ్ళు ఏమో ఇక్కడ అన్ని జరుగుతున్నాయని 4 రోజుల కింద రిపోర్ట్ ఏమో జరగట్లేదని ఇచ్చి, ఇప్పుడు 4 రోజుల తర్వాత రిపోర్ట్ ఏమో జరుగుతున్నాయని ఇచ్చారు. దీనికి డిఎల్పీఓ గారు ఇప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అంటుంటే చెప్పట్లేదు. స్టాఫ్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పండి, రిజిస్టర్ చూపించండి అంటే అది తర్వాత మాట్లాడదాం అన్నారు కానీ చూపించట్లేదు. మీరు అందరు ఎదురుగా కూడా ఇప్పుడు అది కూడా చెప్పారు. ఆడిట్ ఆదేశించండి మేము స్పందనలో ఇచ్చి వచ్చాం. మనం మీకోసంలో మన సోమవారం రోజున ఇచ్చి వచ్చాం. దానికి కూడా ఇప్పుడు డిఎల్పీఓ గారు వచ్చి ఇక్కడ శానిటేషన్ గురించి అన్ని వివరాలు మాట్లాడుతున్నారు. గతంలో ఎందుకు చేయలేదు, దానికి సంబంధించిన బిల్స్ అన్ని ఉన్నాయండి, క్యాష్ రిపోర్ట్స్ అవి ఉన్నాయి, అవన్నీ చూడండి ఒకసారి అంటే అది నాకు సంబంధం లేదని చెప్పట్లేదు. అలాగని దీనికోసం నేను దానికి తగ్గ వాళ్ళు పంపుదామని చెప్పట్లేదు. వెళ్ళిపోయారు మీ ఎదురుగా. మా రిపోర్ట్ మేము త్వరలో అందజేస్తాం, దాని ఎంక్వైరీ తర్వాత ఉంటాయని చెప్పి అయితే వెళ్ళిపోయారు. మరి సార్ ఏం చెప్తారనేది మనం చూడాలి. ఇప్పుడు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే విశ్వమాత మదర్ తెరీసా ఆర్యోక్తికి నిదర్శనంగా జంగారెడ్డిగూడెంలో సీతా మహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమానికి నెల రోజులు సరిపడా సుమారు 10,000 రూపాయలు విలువైన పచారీ సరుకులను అమ్మ నిలయం శ్యాంబాబు ఆధ్వర్యంలో అందజేశారు. శ్యాంబాబు మేనకోడలు దేదీప్య పుట్టినరోజు పురస్కరించుకుని ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు. గత వారం ఆశ్రమంలో సరుకులు లేవని శ్యాంబాబుకి ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ తెలియజేయడంతో దేదీప్య పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులకు, భర్తకు విషయాన్ని తెలియజేయడంతో మనుగూరు, నెల్లూరు పట్టణాల నుంచి జంగారెడ్డిగూడెం వచ్చిన కుటుంబీకులు, బంధువుల సమక్షంలో గురువారం నిత్యావసర సరుకులు ఇవ్వడంతో పాటు ఆశ్రమంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మొగల్నేడి శ్యాంబాబు మాట్లాడుతూ ఆశ్రమంలో ఉన్న వృద్ధులను తమ తల్లిదండ్రులుగా భావిస్తూ మాకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో గొట్టుముక్కుల వంశీ కుమార్ రాజు ఆధ్వర్యంలో ఆశ్రమానికి హితోధికంగా సహాయ సహకారాలు అందించినట్లు గుర్తు చేశారు. వివాహాది శుభ కార్యక్రమాలలో ఆడంబరాలకు పోకుండా ఇటువంటి వృద్ధుల అనాథాశ్రమాలలో సేద తీరుతున్న వారికి తమ వంతుగా ఎంతో కొంత చేయూతను అందిస్తే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో దేదీప్య తల్లిదండ్రులు, బంధువులు బండారు సురేష్, శ్రీవల్లి జనరల్ స్టోర్స్ బండారు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న మా మేనగోడలు దేదీప్యకి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మరి సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అనాథాశ్రమాలకి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం. మరి గత నెల 24వ తారీఖున శేఖర్ గారు నాకు వాట్సాప్ చేయడం జరిగింది. ఇక్కడ గడవడానికి ఇబ్బందిగా ఉంది, సరుకులు కావాలన్నారు. ఆయన చెప్పిన కాడి నుంచి కూడా ఏ కార్యక్రమం చేయాలి, ఎవరితో చేయించుకోవాలనే మదంలో ఉన్నప్పుడు మరి ఈ మధ్యకాలంలో మా మణుగూరు, మా చెల్లి, మా బావగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏదైనా ఉంటే మరి ఇలాగ మా జంగారెడ్డిలో సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం ఉందని చెప్పడం, అలాగే ఏదైనా అవసరం ఉంటే మరి సరుకులు కావాలంటే వెంటనే మరి మణుగూరు నుంచి, నెల్లూరు నుంచి మా మేనగోళ్ళు వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి మేము అన్న మాట ప్రకారం నిర్వర్తించారు. అలాగే ఆడంబరాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ అనాథాశ్రమానికి అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లను తీర్చాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో చెప్పాం, మరి వంశీ గారు కూడా అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ మిసెస్ గారు కానీ ఇంకా దేవాలయాలకి పూర్తిగా ఈ మధ్యకాలంలో 2,50,000 పెట్టి మరి నూకాలమ్మ టెంపుల్కి వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడతో మనం కార్యక్రమాన్ని పూర్తి అయిపోయినాము. ఇక ఏమైనా చేయాలంటే సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి ఎట్టి పరిస్థితుల్లో మనం మార్క్ కావాలి, మనం ఇదే పెట్టుకుని మనం దీన్ని చేద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా మరి అనడం జరిగింది. మరి గతంలో చెప్తున్నాం, మేము ఇప్పుడు చెప్తున్నాం, ఏదో మైక్ దొరికింది అవకాశం దొరికింది అని కాదు. మా ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగైతే చూసుకుంటామో అలాగే మిమ్మల్ని చూసుకోవాలనేది మా మొదటి ప్రాధాన్యత. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏ పనిలో ఉన్నా సరే మాకు ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఈ ఆశ్రమానికి మా వంతు చేయవంతు మేము సహకారం అందిస్తామని, అలాగే నాకు ఎన్నంటే ఉన్నటువంటి వంశీ గారు కానీ నా చెల్లి నా బావ గారు నా మిత్రులు కూడా నాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి నెల్లూరు మా అబ్బాయి సంతన్ దేదీప్య మా మేనగోళ్ళు ఈ మధ్యనే రీసెంట్గా మ్యారేజ్ అయింది. మరి మీ అందరి ఆశీస్సులు కూడా ఆవిడ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అనేక సేవలు అందిస్తున్న నాయకులు అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామానికి చెందిన పులపాకుల సురేష్ చంద్రరావు ఒకరు. 12 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడిగా పనిచేసిన సురేష్ చంద్రరావు అనారోగ్యానికి గురి కావడంతో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ ఆయన స్వగ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తనను పరామర్శించడానికి వచ్చిన నాయకులను కార్యకర్తలను చూసి ఆయన కాసేపు ఆనందం వ్యక్తం చేశారు. గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసే సూర్యచంద్రరావు లాంటి నాయకులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డోకా లేదని అన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని తెలియజేశారు. పులపాకుల సూర్యచంద్రరావు త్వరలోనే కోలుకుని ఇదివరకులాగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జట్టి గురునాథరావు కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, ఉభయ గోదావరి జిల్లా బూత్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, పట్టణ మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, ఏలూరు జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు చింతా అనిల్ కుమార్ గౌడ్, వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా కార్యదర్శులు ముప్పిడి శ్రీను, ఆయనాల వెంకటరమణమూర్తి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, జట్టి ఆదిత్య, షేక్ అక్బర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పెద్దిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, ఉగ్గం దుర్గా ప్రసాద్, కో వైసీపీ నాయకులు బత్తిన చిన్న, పంతగాని వెంకన్న, భావన ఋషి, కుర్ర సురేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు చిప్పాడ వెంకన్న, వీరవల్లి సోమేశ్వరరావు, కార్యదర్శి రామిశెట్టి కిషోర్, ఉపాధ్యక్షులు మహమ్మద్ కబీర్, పిండి రాము, అనుబంధ విభాగాల అధ్యక్షులు కాసర శేషారెడ్డి, గగ్గల కిరణ్, కత్తి వసంత్, వెన్నెపూస కృష్ణారెడ్డి, బోను రాధిక, కాసర సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాడైపోయిన రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలని, కొత్త రోడ్లలో జరుగుతున్న అవినీతిని అరికట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవీ రమణ డిమాండ్ చేశారు. పాడైపోయిన రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు కేవీ రమణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ముఖ్యంగా జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, జీలుగుమిల్లి, టీనర్సాపురం, బొట్టాయిగూడెం, చింతలపూడి, లక్కవరం ప్రాంతాలకు వెళ్లే రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. జిల్లా హెడ్ క్వార్టర్ కు వెళ్లే ఏలూరు రోడ్డు కూడా గోతులతో ఉండి ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే బొట్టాయిగూడెం రోడ్, ఇటు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి నుండి శ్రీనివాసపురం, గుబ్బలమంగం గుడికి వెళ్లే రోడ్, అదేవిధంగా ములగలంపల్లి వెళ్లే రోడ్, బొర్రంపాలెం అడ్డ రోడ్డు నుండి టీనర్సాపురం వెళ్లే రోడ్డు, కోయిలగూడెం నుండి నిడదవోలు వెళ్లే రోడ్డు, కన్నాపురం వెళ్లే రోడ్డు, ఇలా అన్ని రోడ్లు కూడా పాడైపోయి ఉన్నాయని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధాన రహదారులు గోతులతో నిండి ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆర్భాటంగా 5 లక్షలు ఖర్చు పెట్టి గోతులలో రాళ్లు, గ్రావెల్ మట్టి వేశారని, ఆ పని వల్ల ప్రజలు ఇంకా ఇబ్బందులకు గురవుతున్నారని, వర్షం వస్తే మట్టి దిబ్బల్లాగా, ఎండ కాస్తే దుమ్ము ధూళితో రోడ్లు ఉండి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, కొత్తగా వేసిన ప్యాచ్ వర్క్ కూడా అవినీతి వలన నాణ్యత లోపించి మళ్లీ చెడిపోయాయని ఆరోపించారు. బొర్రంపాలెం అడ్డ రోడ్డు వద్ద వేసిన రోడ్డు 6 నెలలకే పూర్తిగా చెడిపోయిందని, అందుకని పాడైపోయిన రోడ్లన్నీ వెంటనే నిర్మాణం చేపట్టాలని, రోడ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు సర్యం రామ్మోహన్, ఏఐకేఎంఎస్ నాయకులు ఈ భూషణం, టీవైఎల్ నాయకులు తగరం బాబురావులు మాట్లాడుతూ ఏజెన్సీలో మారుమూల గ్రామాల రోడ్డు ఇంతవరకు వేయలేదని, ఆదివాసులు నివసించే ప్రాంతాన్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారని విమర్శించారు. పులిరామన్నగూడెం, గడ్డపల్లి, వర్రింక, గోగుమిల్లి, దొరమామిడి నుంచి రేగులపాడు, చెంతకొండ, గొట్టాల రేవు తదితర గ్రామాల రోడ్ల నిర్మాణం చేపట్టాలని, వర్షాకాలం వస్తే వాగులు పొంగి రవాణా సౌకర్యం ఇబ్బందికరంగా కలుగుతుందని, అటువంటి చోట్ల బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం సూపరింటెండెంట్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు కెచ్చల పోతిరెడ్డి, గోగుల పండు, పీడీఎస్యు నాయకులు కె నాని, బన్నె వినోద్, పీఓడబ్ల్యూ నాయకులు శ్రావణి, కె రామలక్ష్మి, ఐఎఫ్టియు నాయకులు మరపట్ల బాబురావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ లో పాడైపోయిన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని, అలాగే రోడ్లు వేసే దాంట్లో జరుగుతున్న అవినీతిని అరికట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఏజెన్సీకి వెళ్లేటువంటి జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం రోడ్డు గాని, జంగారెడ్డిగూడెం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీనివాసపురం, ములగలంపల్లి వెళ్లే రోడ్డు గాని, ఇటు జంగారెడ్డిగూడెం నుంచి గుబ్బలమంగమ్మ గుడికి వెళ్లే రోడ్డు గాని, అదే విధంగా ఇటు మన లక్కవరం వెళ్లే రోడ్డు గాని, నియోజకవర్గం చింతలపూడి వెళ్లేటువంటి రోడ్డు గాని, మొత్తం ఏ రోడ్డు చూసినా సరే మొత్తం పాడైపోయి, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రోడ్లు పాడైపోతే 5 లక్షలు ఖర్చు పెట్టి రాళ్లును గ్రావులు మట్టి వేశారు. దాని వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో కొత్తగా వేసినటువంటి ప్యాచీ వర్కులు మన బొర్రంపాలెం అడ్డు రోడ్డు దగ్గర వేసిన రోడ్డు కూడా 6 నెలల కాలంలో పాడైపోయింది. ఈ విధంగా వేసిన రోడ్లు పాడైపోతున్నాయి, కొత్తగా రోడ్లు వేయట్లేదు. ఆర్భాటంగా
అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరికే మొత్తం మీరు అన్ని రోడ్ల మీద తిరగచ్చు అని చెప్పారు. కానీ దురదృష్టం మన జంగారెడ్డి డివిజన్ లో మాత్రం రోడ్లు ఏది కూడా బాగుపడలేదు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు వెంటనే చొరవ తీసుకొని నిధులు మంజూరు చేసి రోడ్లు నిర్మాణం చేపట్టాలని, లేని ఏళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో పోలవరం అండ్ చింతలపూడి నియోజకవర్గాల మండలాల్లో రహదారులన్నీ కూడా శిథిలావస్థకు వచ్చి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ ఏవి కూడా పట్టించుకోకుండా ఇవాళ రహదారుల్ని గాలికి వదిలిన సందంగా ఇవాళ అధికార యంత్రాంగం తయారయ్యింది. అందుకనే ఇవాళ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రహదారులలో ముఖ్యంగా బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వచ్చే రహదారి కానీ, అలాగే జంగారెడ్డిగూడెం నుంచి మురళంపల్లి వెళ్లే రహదారి కానీ, అదే రకంగా ఏలూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది పూర్తిగా పాడైపోయింది. అట్లాగే బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వచ్చే ప్రధాన ఏదైతే మోదారం బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డి వచ్చే రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు పాడైపోయి ప్రయాణాల్లో దుమ్ములేసిపోయి రోడ్లు కూడా కనబడిన పరిస్థితి వాళ్ళ ప్రయాణికులు ఎదుర్కొంటా ఉన్నారు. అదే రకంగా ఏజెన్సీలో కన్నాపురం నుంచి ఐటీడీఏ కయ్యారపురం కన్నాపురం ఎక్కడైతే ఉంది కన్నాపురం నుంచి చింతకొండ పిఆర్గూడెం మీదుగా చింతపల్లి గడ్డపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలి. అట్లాగే బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి అన్వేరు పంచాయతీలో ఉన్న గురుగుంబెల్లి గ్రామం నుంచి చింతకొండ గొట్టాలరావు మీదుగా పూసుగొంద వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలి. అట్లాగే పందిరమావిడిగూడెం నుంచి అడవిలో కొలువైన గుబ్బలమంగమ్మ తల్లి ఆలయానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలి. అట్లాగే కామెపాలెం నుంచి జీలిగిమెల్లి, కామెపాలెం నుంచి రాసనగూడెం, ఇట్లా ఎన్నో రోడ్లు పాడైపోయినాయి. ఈ రోడ్లన్నింటిని నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము ప్రగతిశీల యువజన సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ నెల 12వ తేదీన ఏలూరులో పలు కార్యక్రమాలలో పాల్గొనున్నట్లు ఎంపీ కార్యాలయం నందు ప్రకటన విడుదల చేశారు. 12వ తేదీ ఉదయం 11 గంటలకు పోలవరం నియోజకవర్గంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై కలెక్టరేట్ లో నేవీ అధికారులతో సమావేశంలో పాల్గొంటారని, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ ను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం రోడ్డుపై ఉల్లి పారబోస్తున్న వార్తలు చూసి కలెక్టర్ చలించారు. ఉల్లి రైతులను ఆదుకోవాలి అంటూ హోల్సేల్ వ్యాపారస్తులపై కలెక్టర్ నాగరాణి మండిపడ్డారు. కనీస ధరను ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. 6 రూపాయల ధర పలికిన ఉల్లిపాయలను మరో 3 రూపాయల ధర పెంచి రైతును ఆదుకోవాలని కోరారు. కలెక్టర్ సమక్షంలోనే నాణ్యత లేని ఉల్లిని కొనలేమని హోల్సేల్ వ్యాపారస్తులు అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ హోల్సేల్ వర్తకులపై అసహనం వ్యక్తం చేశారు. మీరు తింటున్నారో లేదో నాకు తెలీదు, మేమైతే కన్జ్యూమ్ చేస్తున్నాము. టేస్ట్ మీరు ఏదైతే చెప్తున్నారు మీరు కాదు, అప్పుడప్పుడు తింటాం కాదు. నర్సాపురం పట్టణంలో 4 షాపుల్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు 2 లక్షల రూపాయల నగదు దొంగలు దొంగిలించారు. షాపులలో సీసీ కెమెరాల డేటా సైతం అపహరించినట్లు గుర్తించారు. షాపు యజమానుల ఫిర్యాదుతో నర్సాపురం పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 4 దుకాణాలలో దొంగతనాలు జరగడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది. పట్టణంలో ఎలక్ట్రికల్ సామాన్లకు సంబంధించినటువంటి ఒక 3 షాపులలో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ షాప్లో ఒక చోట, మొత్తం 4 చోట్ల ఈ షట్టర్ లిఫ్టింగ్ చేసి దొంగతనం చేయడం జరిగిందనమాట. షట్టర్ లిఫ్టింగ్ అంటే దీనికి ఏదైతే విండో కానీ లేదా రెండో డోర్ ఉంటుందో వాటిని బ్రేక్ చేసి దాని నుంచి లోపలికి రావడం జరిగింది. ఈ 2 చోట్ల అయితే సుమారు 15,000 లోపు అని చెప్పన్నారన్నమాట. ఇంకో షాప్లో మాత్రం అయితే 1 lakh రూపాయలు క్యాష్ పోయిందన్నారు. ఇక్కడ 20,000 to 30,000 పోయింది అని చెప్తున్నారు. ఈ 4 మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత ప్లస్ రిమైనింగ్ ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తున్నాము. వాటిని అనాలిసిస్ చేసి దాని ప్రకారం దర్యాప్తు చేసి నిర్ణయం కొట్టుకొని తెలియజేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 12వ తేదీన ఏలూరులో నేవీ ఆయుధ డిపో దిశ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్.
అమ్మ నిలయం శ్యాంబాబు మేనకోడలు దేదీప్య పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం సీతమహాలక్ష్మి ఆశ్రమానికి నెలకు సరిపడే 10,000 రూపాయల పచారీ సరుకులను అందజేసిన కుటుంబ సభ్యులు, బంధువులు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేసిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఛిద్రంగా తయారైన రహదారులను నిర్మాణం చేపట్టాలంటే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాణ్యత లేని మరమ్మతులపై విచారణ చేయాలని డిమాండ్. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి దసరా మహోత్సవాలకు రాట పూజ చేసిన భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.